నేను మల్లిమూడి సతీష్ బాబు, న్యాయవాది, బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కమిటీ కన్వీనర్ నండి. ఈరోజు మీడియా ముఖంగా మేము మరియు మా బార్ అసోసియేషన్ మిగతా హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఈ గాదే విజయలక్ష్మి గారు వారి అబ్బాయి అయినటువంటి సాయి కృష్ణ మిస్సింగ్ విషయంలో మేము కొన్ని విషయాలు మీడియా ముఖంగా ఈ సమాజానికి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాం. మీకు తెలుసు, గాదే విజయలక్ష్మి గారు కొంతకాలం క్రితం మా బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ కమిటీ చైర్మన్ గారి దగ్గరికి వారి చెల్లెలు గారైనటువంటి మా న్యాయవాది కనకదుర్గ గారి ద్వారా వారు వచ్చి ఈ రకంగా మా గాదే సాయి కృష్ణ ఈ అబ్బాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్లో మిస్ అయ్యాడు, అతను ఆచూకీ తెలియట్లేదు, పోలీసు దుశ్చర్యలు ఏమన్నా ఉన్నాయేమో మాకు భయంగా ఉన్నది, మీరు దీనిపైన విచారణ చేసి మాకు న్యాయం చేయండి అని మా చైర్మన్ హ్యూమన్ రైట్స్ కమిటీ చైర్మన్ రామ్ ప్రసాద్ గారి దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఈ విషయం ఆ తర్వాత మేము అనగా మా హ్యూమన్ రైట్స్ కమిటీ చైర్మన్ రామ్ ప్రసాద్ గారు అట్లాగే మా తోటి సభ్యులైనటువంటి కొంతమంది శ్రీదేవి గారు, కనకదుర్గ గారు, అట్లాగే బాధితురాలైనటువంటి విజయదుర్గ గారు ఇంకా కొంతమంది సభ్యులను కలిపి నిజ నిర్ధారణకి మార్కాపురం వెళ్ళటం, అక్కడ మార్కాపురంలో నిజ నిర్ధారణ చేసి నిజమే ఈ కురవాడి సాయి కృష్ణ పోలీసు తీసుకువెళ్లారనే నిర్ధారణ చేసి వచ్చిన తర్వాత తదనంతరం ఈ విషయమై మేము బార్ అసోసియేషన్ ఇదే ప్రాంగణంలో బయట ఒక ధర్నా కార్యక్రమం కూడా చేపట్టి మేము ఈ విషయాన్ని సమాజానికి వెలుగులోకి తీసుకొచ్చిన ధర్మిలా ఈ విషయమై ఎప్పుడైతే పోలీసు దగ్గర నుంచి సరైన స్పందన ఆ కుర్రాడి విషయంలో, ఆ కుర్రాడి ఆచూకీ విషయంలో లేదో మేము ఒక కార్యాచరణ ప్రకటించుకుని అట్లాగే ఆ కుర్రవాడికి ఆ బాధితురాలికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో బాధితురాలు విజయదుర్గ గారి తరఫున మేము కోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది. సీసీ కెమెరా ఫుటేజెస్ 1/5/2026 నుంచి 1/6/2026 ఏ టైంలో అయితే ఆ కుర్రాడిని తెచ్చారో పోలీసు అని చెప్తున్నారో ఆ రెలవెంట్ పీరియడ్ లో సీసీ కెమెరాల ఫుటేజెస్ భద్రపరచాలన్న ఉద్దేశంతో మేము కోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది. కోర్టు వారు కూడా ఆ పిటిషన్లు అలౌ చేస్తూ కోర్టు వారు పోలీసులకి డైరెక్షన్లు ఇస్తే ఆ తర్వాత మీకు తెలిసిన విషయమే సిఐ నాగరాజు గారిని ఈ కేసులో ముద్దాయిగా చేరుస్తూ రిమాండ్ రిపోర్టులో ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ లేవు అని చెప్పడం తెలిసింది. తదనంతరం సీసీ కెమెరా ఫుటేజెస్ అక్కడ ఉండటం విషయంలో నాట్ ఓన్లీ పోలీస్ స్టేషన్ బట్ ఆల్సో డిస్ట్రిక్ట్ లెవెల్ ఓవర్ సైట్ కమిటీ, స్టేట్ లెవెల్ ఓవర్ సైట్ కమిటీ వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు, వాళ్ళ దగ్గర కూడా రికార్డు ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైన విచారణ నిమిత్తం వాళ్ళను కూడా సమన్ చేయండి అని మేము పిటిషన్లు వేయటం విజయదుర్గ గారి తరఫున వాటికి స్పందించిన కోర్టు వారు వాళ్ళకు కూడా సమన్లు నోటీసులు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ విషయంలో ఎవరైతే పోలీసులు నిందితులుగా ఉన్నారు అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా సిట్ రూపంలో పోలీసులే చేస్తున్నారు కాబట్టి ఆ ముద్దాయిలకి ఈ నిందితులకి ఈ విచారణ చేసే పోలీసులకి బ్రదర్హుడ్ ఉంటుంది కాబట్టి సరైన విచారణ జరగదు సిట్ ద్వారా, కేవలం జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారానే విచారణ జరుగుద్ది. 196 క్లాస్ 2 BNSS అదే చెప్తుంది. షల్ కండక్ట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ బై ద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ బై ద టెరిటోరియల్ జ్యుడిషనల్ మ్యాజిస్ట్రేట్ అని అంటుంది. కాబట్టి ఆ రకంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, జరిగితేనే దీనిలో నిజాలు నిర్ధారణకు వస్తాయి, అసలు విషయాలు బయటపడతాయి అని మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం గాదే విజయలక్ష్మి గారి తరఫున కూడా మేము పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లు పెండింగ్లో ఉండగా గాదే విజయలక్ష్మి గారు మా హ్యూమన్ రైట్స్ కమిటీ ఎవరైతే మేము రిప్రజెంట్ చేస్తున్నామో మాకు వారు వద్దు, వేరే అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళని మేము పెట్టుకున్నాము, వాళ్లే కంటిన్యూ చేస్తారు, వీళ్ళు వద్దు అని అన్నారు. మేము ఏమని అంటామంటే ఈ విషయం గురించి మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే మా మానవ హక్కుల కమిటీ బెజవాడ బార్ అసోసియేషన్కి ఈ కేసు మొదలు కాదు, ఈ కేసు ఎండు కాదు. ఇలా ఎవరైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని మా దగ్గరికి మా మానవ హక్కుల కమిటీ బెజవాడ బార్ అసోసియేషన్ దగ్గరికి వచ్చారో వాళ్ళ తరపున నిలబడటం, పోరాడటం అనేది మా విధిగా మేము భావిస్తాం. ఆ విషయం మీకు కూడా తెలుసు. అందులో భాగంగానే ఆవిడ తరపున మేము పిటిషన్లు వేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాం. అయితే మేము ఈ సందర్భంగా ప్రజలకి సమాజానికి చెప్పేది ఏంటంటే ఈ మానవ హక్కుల కమిటీ అనేది ఎవరికైనా అన్యాయం జరిగితే, మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే వాళ్ళకి వర్షం వచ్చినప్పుడు మేము గొడుగులా ఉపయోగపడతాం. మేము దానికి చాలా సంతోషిస్తాం. ఎందుకంటే ఆ గొడుగు ఎప్పుడు వరకు అవసరం ఉంటుందంటే వర్షం ఉన్నంత వరకే ఆ గొడుగు అవసరం, వర్షం అయిపోగానే ఆ గొడుగును తీసి పక్కన పడేస్తారు. అట్లాగే మేమేం దానికేం ఫీల్ అవ్వం. ఈ రోజు కూడా ఆ తల్లి ఎవరైతే గాదే విజయలక్ష్మి ఉందో తన కొడుకుని ఈ వ్యవస్థలోని
లోపాల వల్ల పోగొట్టుకుంది కాబట్టి ఇప్పటికీ ఆవిడంటే మాకు సానుభూతే. ఆవిడ ఎందుకు తీసేసుకుంది ఏంటి అనేది ఆవిడికి తెలియాలి, కానీ మాకైతే ఏం తెలియదు. కానీ మా పోరాటం ఏది కూడా వ్యక్తుల విషయం, వ్యక్తిగత విషయం కాదు. సమాజంలో మానవ హక్కుల ఉల్లంఘన మీద ఈ లాకప్ డెత్ అనేది తీవ్రమైన చర్యగా మేము పరిగణిస్తాం. మానవ హక్కుల ఉల్లంఘన పరిగణిస్తాం. సమాజానికి వ్యతిరేకమైన నేరంగా మేము పరిగణిస్తాం. కాబట్టి ఈ గాదే విజయలక్ష్మి గారు మా వకాల్తా తీసేసుకున్న సమాజానికి జరిగిన నేరంగా మేము భావించి ఈ విషయాన్ని మళ్లీ పునరావృతం, ఇటువంటి లాకప్ డెత్తులు పునరావృతం కాకుండా ఈ జరిగిన విషయంలో పూర్తి నిష్పాక్షికమైన విచారణ చర్యలు ఉండాలన్న విషయంలో మేము ఎప్పటికీ ఈ పోరాటం కంటిన్యూ చేస్తామని మీడియా ముఖంగా సమాజానికి తెలియజేస్తున్నాం. అట్లాగే మేము అనేది ఏంటంటే నాట్ ఓన్లీ హ్యూమన్ రైట్స్ కమిటీ, అట్లాగే ఈ పోరాటంలో మాకు ఇతరత్ర ఫామ్స్, అట్లాగే నేను చెప్పాలంటే మేము ఈ పోరాటం ఎప్పుడైతే ధర్నా స్టార్ట్ చేసి ఈ రకమైన పోలీసులు అట్రాసిటీస్ ఉన్నాయి, ఆ కుర్రోడు కనిపించట్లా, దీనికి ఈ అమ్మకి న్యాయం జరగాలని మేము ఎప్పుడైతే ముందుకొచ్చామో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి మన కొల్లంకొండ శివాజీ గారు, సిపిఐ పార్టీ నుంచి ఈశ్వరయ్య గారు, అట్లాగే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రకంగా పార్టీల నేతలే కాకుండా పౌర సమాజం స్పందించడం వల్లే ఇక్కడ వరకు వచ్చింది. ఈ పౌర సమాజం ఈ లాకప్ డెత్ గురించి స్పందన వల్లే ఇక్కడ వరకు విచారణ వచ్చింది. అట్లాగే భవిష్యత్తులో కూడా పౌర సమాజం అదే రకంగా స్పందించి భవిష్యత్తులో ఇటువంటి అమానవీయమైన చర్యలు జరగకోకుండా అందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ, అట్లాగే మేమనేది ఏంటంటే ఇప్పుడు ఆవిడ వకాల్తా తీసుకుంది కాబట్టి ఆవిడ నా క్లయింట్ కాదు, నేను ఆవిడకి లాయర్ కాదు, కాబట్టి ఆవిడ గురించి నేనేం మాట్లాడను. నేను సమాజ పరంగానే మాట్లాడుతున్నా. ఆ ప్రకారంగా మేము మాట్లాడేటట్టయితే మానవ హక్కుల కమిటీ తరఫున మేము ఒకటే అంటున్నాం, సిట్ వారు గనక కరెక్ట్ విచారణ గనక జరిపిస్తున్నామని అనుకుంటే నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. ప్రశ్న ఒకటి, మీరు ఈ కేసులో సాక్షుల యొక్క 164 స్టేట్మెంట్లు ఇప్పుడు వరకు ఎందుకు తీసుకోవాలి? 164 స్టేట్మెంట్లు అంటే ఏంటి? ఒక సాక్షి గనక తన విచారణలో పోలీసుకు గనక ఒక వాంగ్మూలం, ఒక స్టేట్మెంట్ కనుక ఇస్తే ఆ స్టేట్మెంట్ నుంచి రిసైల్ అవ్వకోకుండా రేపు కోర్టులో, అంటే రేపు ట్రయల్ వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు తిరక్కోకుండా 164 స్టేట్మెంట్స్ తీసుకుంటారు. ఈ కేసులో 164 స్టేట్మెంట్స్ యొక్క ఆవశ్యకత ఎందుకు అని అంటే, ఎవరైతే సాక్షులుగా ఉన్నారో ఈ కేసులో పోలీస్ కానిస్టేబుల్స్ కృష్ణలంక పిఎల్స్, ఎస్ఐ కృష్ణలంక పిఎస్, ఏసీపీ టాస్క్ ఫోర్స్, సిఎస్ఐ టాస్క్ ఫోర్స్, వీళ్ళందరూ విట్నెస్లుగా ఉన్నారు కాబట్టి, వీళ్ళు పోలీసులు కాబట్టి రేపొద్దున విచారణలో ఈ రోజు ఏదైతే సిట్టు చెప్పబడుతుందో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ రేపొద్దున నిలబడటానికి, ఈ కేసులో న్యాయం జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో 164 స్టేట్మెంట్లు అవసరం. కానీ ఎందుకు తీసుకోవట్లా? దానికి సమాధానం సిట్టే చెప్పాలి. పాయింట్ నెంబర్ 2, మేము అన్నాం సీసీ కెమెరా ఫుటేజెస్ కావాలి, ప్రిజర్వ్ చేయండి అని. ఒకవేళ కనుక నిజంగా కనుక సీసీ కెమెరా ఫుటేజెస్ కనుక ఉంటే ఆ పోలీస్ స్టేషన్లో ఏం దుర్మార్గాలు జరిగినాయి ఆ రెలవెంట్ పీరియడ్లో బయటపడేది. అంటే సీసీ కెమెరా ఫుటేజ్ లేదు అని సింపుల్గా తప్పించేసుకుంది సిట్. కానీ సీసీ కెమెరా ఫుటేజెస్ రిట్రైవ్ చేయొచ్చు కదా, ఆ రిట్రైవ్ చేసే చర్యలు ఏం తీసుకున్నారు? సమాధానం సిట్ చెప్పాలి. అంటే ఒకవేళ మీరు కనుక రిట్రైవ్ చేసే ప్రయత్నాలు చేయకపోతే మీరు నిందితులను కాపాడతాకి మీరు ఈ సిట్ విచారణలో ఉన్నారా అని నేను మీడియా ముఖంగా సమాజపరంగా నేను ప్రశ్నిస్తున్నాను సిట్ని. ఇంకా అలాగే ఈ కేసులో విచారణలో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించడంలో ఎందుకు తాత్సారం వహిస్తుంది? మీకేమన్నా భయమా? జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే నిజాలు బయటపడతాయని మీకేమైనా భయం ఉందా ప్రభుత్వం వారికి? సో ప్రభుత్వం వారు దీనికి సమాధానం చెప్పాలి. కాబట్టి మేమనేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో నిజాలు బయటపడాలంటే ఈ కేసు ఖచ్చితంగా సిబిఐకి ఎంక్వైరీకి అప్పచెబితేనే, ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న వ్యవస్థలో సిబిఐ అనేది అత్యున్నత సంస్థ, అదొక్కటే మనకు అత్యున్నతంగా ఉన్న సంస్థ. కాబట్టి ఎటువంటి ప్రలోభాలకు లొంగకోకుండా జరగాలి, నిజ నిర్ధారణ జరిగి దోషులు అందరూ శిక్షింపబడాలి. దీనిలో భవిష్యత్తులో ఇటువంటి అమానవీయమైన లాకప్ డెత్తులు జరగకోకుండా ఉండాలంటే సిబిఐ చేత విచారణ జరగాలని మేము మానవ హక్కుల కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టులో కూడా సిబిఐ విచారణ అవసరం లేదని లాస్ట్ మంత్ 26 వాళ్ళు చేశారు హేబియస్ కార్పస్. అందులో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే లాకప్ డెత్ జరిగింది, హేబియస్ కార్పస్ ఫస్ట్ ఫైల్ చేశారు. 26 లాకప్ డెత్ జరిగిందని, ఇందులో సిబిఐ తెలిసే జరిగిందని చెప్పారు.
నిన్నేమో సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పారు. ఇవాళ హైకోర్టు కూడా సిబిఐ విచారణ ఎందుకు వద్దన్నారు చెప్పమని డిమాండ్ చేసింది. ఈ పరిణామ క్రమం మొత్తం అంటున్నాడు. మిమ్మల్ని వద్దని చెప్పి వేరే లాయర్ని తీసుకోవడం, అలాగే సిబిఐ విచారణ వద్దని చెప్పడం, మీరు చేసిన ఫైట్ అంతా వృధానే కదా. దీనికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే భవిష్యత్తులో ఇటువంటి వాస్తవమైనటువంటి ఘటనలు జరిగినా కూడా వారి పక్కన నిలబడేటువంటి అవకాశం లేకుండా పోతుంది కదా. లేదు 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 మనం ఏ రోజు కూడా ఆవిడని బాధితురాలుగానే చూడాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మనకి గుజరాత్లో మీకు తెలిసే ఉంటుంది బెస్ట్ బేకరీ కేసు. ఆ బెస్ట్ బేకరీ కేసులో జహీరా అనే బాధితురాలి చుట్టుపక్కల ఉన్న బంధువులు తల్లిదండ్రులు అందరూ కూడా మర్డర్ చేయబడితే ఆ కేసులో జహీరా అనే బాధితురాలి మీద ఎన్నో ఒత్తిళ్లుంటే ఆవిడ రేపొద్దున హాస్టైల్ కూడా అయింది ఆ కేసులో. అది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. హాస్టైల్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేశారు, నేను ఈ ఒత్తిళ్ల వల్ల రాజకీయ ఒత్తిళ్ల వల్ల హాస్టైల్ అవ్వాల్సి వచ్చింది అని. సో ఏంటంటే మనము అవునన్నా కాదన్నా బలహీనమైన వ్యవస్థలో ఉన్నాం. ఇప్పుడు సోదరుడు అడిగాడు ఒక ప్రశ్న, మరి మిమ్మల్ని తీసేశారండి, మరి అట్లా హైకోర్టులో చూస్తేనే మా సిబిఐ విచారణ నుంచి వెనక్కి తగ్గి బాధితురాలు వెనక్కి తగ్గే పరిస్థితి, దానికి మీ సమాధానం ఏంటని. నేనేమంటున్నానంటే ఒక వ్యక్తి లాకప్లో నుంచి శవం అయిపోయి ఆ శవం బూడిద కూడా రాని పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి విచారం లేకుండా ఈ రోజు కూడా నడుస్తుందంటే మనము ఒక బలహీనమైన సిస్టంలో ఉన్నాం. ఈ సిస్టంలో ఈ లాయర్ గారిని ఎందుకు తీసేశారు, దాని వెనక ఏం కుట్ర ఉంది, ఏ ఉద్దేశాలతో వీళ్ళని తీసేశారు అనే విచారణ జరిగి విషయం బయటకు వస్తుందని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే మనం బలహీనమైన వ్యవస్థలో ఉన్నాం. ఈ బలహీన వ్యవస్థని బలపరచటానికి, బాధితులకు న్యాయం జరగటాకే మేము మా హ్యూమన్ రైట్స్ కమిటీ ఉంది. ఆ పోరాటం మేము ఎప్పటికీ చేస్తాం. అది ఎవరో ఒక వ్యక్తి కోసం కాదు, సామాజిక రుగ్మతల మీద మేము పోరాటం చేస్తాం. కాబట్టి ఇవన్నీ మాకు అనుభవాలే. ఇటువంటి రాళ్ల దెబ్బలు, ఇటువంటి అవమానాలు మాకు అనుభవాలు. మేము అయితే అవమానంగా రాళ్ల దెబ్బగా భావించాం. మేము ఒకటే భావిస్తాం, ఈ ప్రభుత్వానికి మేమంటే భయం వేసిందేమో, మా పిటిషన్లు భయం వేసిందేమో, అలాగే మా వాదన భయం వేసిందేమో, అందుచేత ఇది జరిగిందేమో అని అంట. కానీ ఇది బయటకు వస్తుంది, దేని చేత ఇలా జరిగిందని బయటకు వస్తుందని, ఈ బలహీనమైన వ్యవస్థలో ఇది జరుగుద్దని, న్యాయం బయటకు వస్తుందని నేనైతే అనుకోవట్లా. నాకు ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఏమైనా మాట్లాడారు విజయలక్ష్మి గారితో మీరు ఈ పిటిషన్ మీరు మిమ్మల్ని వద్దన్న తర్వాత ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఒకటి ఆవిడ ఎప్పుడైతే కోర్టులో ఆవిడ తరఫున వేరే అడ్వకేట్స్ పిటిషన్స్ వేశారో, మేము ఈ విజయలక్ష్మి గారు అసలు మా కాంటాక్ట్లోకి వచ్చిందే మా లాయర్ గారు కనకదుర్గ ద్వారా. కనకదుర్గ గారిని మేము కాంటాక్ట్ చేసాం. అమ్మ ఏంటమ్మా ఇలా అఫిడవిట్ వేశారు, పిటిషన్ వేశారంటే, నో సతీష్ గారు అట్లాంటిది ఏం జరగదంటే, లేదమ్మా జడ్జి గారు మాకే చూపించారు, మేము చదివాము, ఆవిడ సంతకం చేసినట్టుగా అఫిడవిట్ ఒక వేరే లాయర్ గారు వేసినట్టు మెమో ఉన్నదమ్మా అని అంటే, వెంటనే నెక్స్ట్ డే ఆవిడ వచ్చి కోర్టు దగ్గరకు వచ్చి, మాకు హ్యూమన్ రైట్స్ కమిటీ న్యాయవాదులే చేస్తారు, మా సతీష్ గారే మాకు చేస్తారు, వేరే అడ్వకేట్స్ వాళ్ళు ఏం చేయరని చెప్పినా టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ అడ్వకేట్గా కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. ఒక క్లయింట్ ఉంటే వారు వకాల్తా ఉన్నంత వరకే, వారు ఇచ్చినంత వరకే మేము వాదించాలి. ఎవరైతే ఇక్కడ బాధితురాలు ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి గారు, వారి తరఫున మేము వకాల్తా వేసాం. కాబట్టి జడ్జి గారు అన్నారు, మీరు చెప్పింది కరెక్టేనమ్మా, మీరన్నది ఒప్పుకుంటా, కానీ ఇక్కడ మనం కోర్టు కాబట్టి మనకు కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి, కాబట్టి మీ అక్కగారిని తీసుకొచ్చి ఆ మాట చెప్పించండి అని అన్నారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, మేము కూడా ఆ టైంలో లేము, నేను హైదరాబాద్లో ఉన్నా. వారు వచ్చి జడ్జి గారితో మాకు ఈ కొత్త లాయర్లు వాదిస్తారు అని చెప్పారంట. అక్కడితో ఒక అడ్వకేట్గా ఆవిడ మా క్లయింట్గా ఆ రిలేషన్ మాత్రం పోయింది. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఆవిడ తరపున మాత్రం మేము మాట్లాడతాకి యాజ్ పర్ రూల్ వీఆర్ నాట్, మాకైతే ఆ విషయం ఇంకా సంబంధం ఉండదు. వీఆర్ నాట్ ఎంపవర్డ్ బీయింగ్ ఏ అడ్వకేట్. కానీ మార్చడం వల్ల ఏమైనా ప్రెజర్ ఏమైనా ఉందా కుటుంబ సభ్యుల మీద? ఎందుకంటే పొలిటికల్ ప్రెజర్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్ ప్రెజర్ కానీ. ఎస్, నేను అదే చెప్తున్నా. నేను చెప్పే కన్నా వారి కుటుంబ సభ్యురాలైనటువంటి కనకదుర్గ గారు చెప్తే బాగుంటుంది. ఖచ్చితంగా మీకు అర్థమయ్యే ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ వల్లే ఇది జరుగుద్దని నేను నమ్ముతున్నా. కానీ ఎవరి ప్రెజర్ వల్ల ఇది జరిగింది అనేది ఇప్పుడున్న వ్యవస్థలో బయటపడుద్దని నేనైతే నమ్మట్లా. కాబట్టి నేను డిమాండ్ చేయట్లా. ఇది కేవలం ఉదాహరణగా చూడాల్సిన అవసరం లేదు. విజయవాడలో చాలా జరిగి మీ ఎక్స్పీరియన్స్ చాలా చూశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటన జరిగితే ఇదే స్థాయిలో బాధితులు వెనకడికి చేస్తే న్యాయం జరుగుతుందా? సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు ఇటువంటి పరిణామాల దృష్ట్యా? నేను అదే చెప్తున్నా. ఎప్పుడైతే బలవంతుడు
ఒక నేరం చేశాడో అది ఎప్పుడైతే ఆ బలవంత బాధితుల మీద, బలహీనులుగా ఉన్న బాధితుల మీద ప్రయోగించడం ఇది ఈరోజు ఏం కొత్త ఏం కాదు. అది జరుగుతూ ఉంటుంది, నిరంతర ప్రక్రియ. నేను చెప్తున్నా కదా, చాలా కేసుల్లో కూడా అట్లా జరిగింది. ఈ కేసులో కూడా అదే జరిగిందని నమ్ముతున్నాం. కానీ అది ఈరోజు బయటపడకపోవచ్చు. మీకు తెలుసు, గవర్నమెంట్లు మారంగానే అన్ని మారుతూ ఉంటాయి. అట్లాగే రేపు గవర్నమెంట్ మారాక మళ్ళీ నిర్ధారణకు రావచ్చు. కానీ నేనైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆ నిజాలు ఈ బలహీన వ్యవస్థలో జరుగుతాయని నమ్మట్ల. కానీ సోదరుడు ప్రశ్నించినట్టు మరి బాధితులే జారిపోతే అని అంటే ఇక్కడ ఈ లాకప్ డెత్ని మనం అఫెన్స్ అగైనెస్ట్ ఏ సింగిల్ పర్సన్గా చూడకూడదు. అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సమస్య, తన కొడుకు సంబంధించిన సమస్యగా ఇది మనం సమాజం చూడకూడదు. ఇది సమాజానికి వ్యతిరేకమైన నేరం లాకప్ డెత్ అనేది. కాబట్టి మానవ హక్కుల కమిటీ ఆవిడ నిలబడకపోయినా ఈ ఏదైతే లాకప్ డెత్ ఉందో దాని పూర్వపరాల్లోకి ఖచ్చితమైన విచారణ జరిగే వరకు దీనిలో భాగంగానే మా వాళ్ళు, అంటే మా పిడిఎస్ నారాయణ లాయర్ గారు, అట్లాగే మల్లెల శేషగిరిరావు గారు, అలాగే ఇంకో న్యాయవాది వీరు సాయిబాబు, పేడూరు సాయిబాబు గారు, వీరు ముగ్గురు కూడా సబ్ కలెక్టర్ గారి ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎంక్వైరీ జరిగినప్పుడు కలెక్టర్ గారికి ఒక అర్జీ సమర్పించారు. ఈ రకంగా 196 క్లాస్ 2 ప్రకారం మీకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా ఈ కేసులో విచారణ చేయటానికి లేదు, ఇది లాకప్ డెత్ కాబట్టి జ్యుడిషియల్ విచారణ జరగాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం అని వారు పిటిషన్ వేశారు. అట్లాగే చట్టబద్ధంగా మనము ఈ కేసులో, ఈ సంఘటనలో ఎటువంటి చర్యలు తీసుకుంటారో భవిష్యత్తులో మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. పౌర సమాజంతో పాటే ఉంటాం, పౌర సమాజానికి అండగా ఉంటాం. మేము బాధితురాలికి ఎలా గొడుగ్గా ఉన్నామో ఈ నేరం రుజువయ్యేంత వరకు ఈ సమాజానికి కూడా గొడుగ్గా మేము ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. లీగల్ బ్యాటిల్ కంటిన్యూ చేయాలంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఒక బాధితురాలు ఉన్నది, ఆవిడ తరఫున మనం లోకల్ కోర్టులో మనం వకాలత్ అయ్యొచ్చు. ఒకవేళ ఆ బాధితురాలు కాదు అని అంటే ఒక హ్యూమన్ రైట్స్ కమిటీ తరఫున కానీ, ఒక బెదవాడ బార్ అసోసియేషన్ తరఫున కానీ వేయటానికి లీగల్ హెడ్డిల్స్ ఉంటాయి. కానీ హైకోర్టులో ఉండవు. ఆల్రెడీ హైకోర్టులో నాకు తెలిసి చాలామంది దీని మీద రిట్లు అయ్యి వేసున్నారు, అన్ని పెండింగ్ ఉన్నాయి. పౌర సమాజం గట్టిగా స్పందించింది. ఈ సందర్భంగా అదే చెప్తున్నా, మీడియాతో సహా పౌర సమాజం గట్టిగా స్పందించింది. ఇది మన ఇంటి విషయం కాదు, మన సమాజం విషయం. మనందరం కలిపి ఈ రకంగా పోరాటాన్ని కంటిన్యూ చేయాలి. దీనిలో నిజాలు నిర్ధారణ అయ్యేంత వరకు, సిబిఐ విచారణ జరిగేంత వరకు మీరు మేము అందరం కూడా పోరాడి దీన్ని బయటకు తీసుకొచ్చి భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పోలీసు కానీ మరేతరులు కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా చర్యలు తీసుకునేటట్టు మనందరం సహకరించుకోవాలని, అట్లాగే ఈరోజు జరుగుతున్నవన్నీ కూడా మన రాజ్యాంగబద్ధ పరిపాలన కానీ రాజ్యాంగబద్ధంగా ఏమి జరగట్లా. రాజ్యాంగంలోని విషయాలన్నీ పుస్తకాల్లోనే ఉన్నాయి, చట్టాలు పుస్తకాల్లో ఉన్నాయి, కానీ అమలు వేరే రకం ఉంటుంది. అట్లా కాకుండా రాజ్యాంగబద్ధ పాలన అమలు జరగాలంటే, అందరూ న్యాయం జరగాలంటే మన పౌర సమాజం ఇప్పుడు ఎట్లా అయితే స్పందించిందో అట్లాగే స్పందించాలని, ఆ పౌర సమాజంలో భాగంగా మేము కూడా అటువంటి సహకారం ఎట్టి పరిస్థితులు అందిస్తామని, చట్టబద్ధమైన చర్యలు ఏం తీసుకోవాలో అవి మేము కూలంకషంగా అనుకుని తీసుకుంటామని మీకు తెలియజేస్తాం. మేమైతే మాకు ఇప్పుడు ఆవిడ వచ్చి ఎన్ఓసి అడగల, మేము ఇవ్వాలా. అయినా సరే ఆవిడ వెళ్ళి చెప్పింది కాబట్టి మేము వకాలత్ గివెనప్ చేద్దామని దాని మీద డిస్కస్ చేసుకుంటున్నాం. ఒక క్లయింట్గా మేము వద్దు అని అన్న తర్వాత ఇంకా మేము చేయటానికి ఆవిడ గురించి ఇంకా మాట్లాడతాకు కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు చెప్తున్నా, మేము గొడుగులు, మా గొడుగు అవసరం తీరిపోయిందని ఆవిడ అనుకుంది. కానీ ఆ గొడుగు ఈ సమాజానికి అవసరం. ఎప్పటి వరకు అవసరం? దీనిలో నిర్ధారణ జరిగి అందరు దోషులు శిక్షించేంత వరకు ఆ వర్షం పడుతున్నట్టే మేము గొడుగుగా ఉంటామంతే. ఆవిడకి మా గొడుగు అవసరం ఎందుకు తీరిపోయిందో ఆవిడని అడగాలి, మాకు తెలియదు. మాట్లాడతారు ఎందుకంటే శుక్రవారం మీరే చెప్పారు బార్ స్టేషన్ తోటే మేము కొనసాగుతాం, ఇంకా భావానికి వచ్చేటప్పటికి మేము కొత్త సర్టిఫికేట్కి వెళ్తాం. అంటే ఆవిడకి చాలా రకమైన ఒత్తిళ్ల వలన ఆవిడ నాకు కూడా చెప్పకుండా, వకాలత్తులో నన్ను కూడా లేకుండా ఆవిడ వచ్చి చెప్తారట. ఆ విధంగా ఆవిడ అనారోగ్యంగా కూడా ఆవిడ బాగాలేదు. ప్లస్ మాకు మొదటి నుంచి బార్ అసోసియేషన్, హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉండి ఈ కేసుని ఇంతవరకు తీసుకొచ్చారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఆవిడ కొన్ని రకాల ఒత్తిళ్ల వలన మాత్రమే అడ్వకేట్స్ని మార్చుకున్నాము. సో ఇప్పుడు పనిచేస్తున్న సిట్ కనుక సరిగా పనిచేయకపోయినా, నేరస్తుల్ని సరిగా కనిపెట్టి చూపించకపోయినా సమాజానికి మేము మళ్ళీ కూడా తిరుగుబాటు చేస్తాం. ప్రచారం జరుగుతుందండి. కొన్ని మాటలు నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు ఎక్కడో పెట్టుకుంటారు తలకాయ.
అవన్నీ ప్రచారాలు మాత్రమే. సిట్ వద్దు, సిబిఐ వద్దు, సిట్ కావాలి, సిబిఐ వద్దు, జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు, సీసీ కెమెరాలు వద్దు. మరి ఏం చేస్తారు సిట్? ఏం చేస్తుంది సిట్? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏమీ వద్దు, నేను చెప్పింది నేను కూర్చొని అంటున్నారు. మరి మేము సామాన్యులు ఏం చెప్పంటారు చెప్పండి? మాకు ఎప్పుడు కూడా ఈ కేసులో మాకు న్యాయం జరగకపోతే భారతదేశంలో హ్యూమన్ రైట్స్ వాళ్ళు మేము అందరం మళ్ళీ తిరుగుబడి చేస్తాం. ఏమీ సర్దుమనదు. సిట్ రిపోర్ట్ వచ్చే వరకే చూస్తాం. ఆ సిట్ రిపోర్ట్ లో కరెక్ట్ గా లేకపోతే సాయికృష్ణ తరఫున నేను మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్ వేస్తా. టైం ఇస్తున్నా, ఒప్పుకోను. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఒప్పుకునే ప్రసక్తి లేదు. వాళ్ళ అమ్మ తప్పుకున్నా సరే సాయికృష్ణ తరఫున నేను పోరాటం చేస్తా. ఏంటండి హైడ్రామా నడిచిందండి. నడిపించే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఆవిడకి అంత శక్తి లేదు. ఇబ్బంది పెట్టి నడిపిస్తున్నారు ఆవిడని. వెనక ఎవరున్నారంటే నాకు తెలియదండి. కనీసం పేర్లు కూడా తెలియదు. త్వరలో తెలుస్తుంది. మేము బెజవాడ బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ తరఫున మొదటిగా ఈ కేసు మన తోటి న్యాయవాది కనకదుర్గ ద్వారా తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చేసాం. దాని తర్వాత పరిణామాలు, దాని తర్వాత మీడియా, మీరందరికీ తెలుసు, మీ ద్వారా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అప్పుడే మీరు కూడా యాక్టివ్గా మాతో ఇన్వాల్వ్ అయ్యి మాతో పాటు పోరాటం చేశారు కాబట్టి ఎఫ్ఐఆర్లు కట్టుబడ్డాయి. దీంట్లో ప్రోగ్రెస్ అలా సాగుతూ పోయింది. ఎప్పుడైతే ఈ సిట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారో కొంత నమ్మకం, సరేలే వీళ్ళైనా చేస్తారు కనీసం అన్న దానికి కూడా ఈరోజు తూట్లు పొడుస్తూ ఒకరు ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చేసి కోర్టులో ఒక పిటిషన్ వేశారు, మాకు కస్టడీ కావాలి అదే అని చెప్పేసి. కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని అమలు చేయకుండా, అమలు పరచకుండా ఆ ఆర్డర్ మీద హైకోర్టుకి వెళ్ళి మీరు రివిజన్ వేసుకున్నారు. అక్కడ కూడా ఇంకో ఆర్డర్ వచ్చింది, ఫలానా రకంగా ఈ రకంగా చేయండి అని. మీరు వేసిన పిటిషన్ని మీరే అమలు చేయడానికి మీరు అక్కడ శ్రద్ధ చూపించట్లా. ఆ హైకోర్టు ఆర్డర్ని కూడా మీరు సుప్రీంకోర్టులో వెళ్ళి ఛాలెంజ్ చేశారు. ఇక్కడ మీ క్లియర్గా మీ ఉద్దేశం ఏంటో కనబడుతుంది. ఇక్కడ మీరు ఒక పిటిషనర్ అయి ఉండి కోర్టు ఆర్డర్ని మీరే అమలు పరచకుండా, మీరే తాత్సారం చేస్తూ, మీరే డిలే చేసుకుంటూ ఈ రకంగా సాగదీస్తూ పోతే మీ ఉద్దేశం ఏంటి? మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇందులో ఉన్న సాక్షులందరినీ తారుమారు చేసేసి అసలు ఎవిడెన్స్ లేకుండా చేద్దామనా మీ ఉద్దేశం? అదేనా? భయభ్రాంతులు గురువు చేసి ఫ్యామిలీ మెంబర్స్ని ఆ రకంగా అంతకు ముందు రోజు మా న్యాయవాది అంటే సాయికృష్ణ వాళ్ళ పిన్ని అవుతారండి, ఈమె వచ్చి కోర్టులో తన తరపున వాదులు వినిపించింది. నాకు ఎవరు వాదులండి, వీళ్ళే చేస్తారు, హ్యూమన్ రైట్స్ కమిటీ మీదే నాకు నమ్మకం ఉందండి, వీళ్ళు ఆయలే చేస్తున్నారు, వీళ్ళే కంటిన్యూ చేస్తానని చెప్పింది. అటువంటిది 2 రోజుల తర్వాత వీళ్ళ అక్కని, అదే సాయికృష్ణ వాళ్ళ మదర్ని తీసుకుని వచ్చి ఏ రకంగా చేపించారు జడ్జి గారికి కూడా తెలుసు. ఆయన కూడా పలు రకాలుగా ఆమెను అడిగారు కూడా. అయినా సరే ఆమె ఎవరి బలవంతంతో, ఎవరి ప్రైవేట్తో, ఏ రకంగా ఆమె తెలుసు కదా ఈరోజు ఎటువంటి సొసైటీలో ఉంటున్నామో మేము. ఆమె ఆ రకంగా భాగంలో ఇచ్చి నాకు వద్దండి వేరేకి మార్చుకుంటా. ఇదే ఎగ్జాంపుల్ మీరు హైకోర్టులో కూడా చూసి ఉంటారు. హైకోర్టులో ఏ న్యాయవాది అయితే సిబిఐ ఎంక్వైరీ కావాలి, సెర్చ్ దీని మీద హర్బేస్ కార్పస్ పిటిషన్ ఏ న్యాయవాది వేశారో ఆ న్యాయవాదిని మారుస్తూ ఇంకో లాయర్ గారు వచ్చారు ఆన్ రికార్డు. ఏమంటే రాగానే ఆ పిటిషన్ వద్ద మాకు అని చెప్పేసి యూటర్న్ తీసుకున్నారు. అంటే ఏంటి? వాళ్ళు వేసిన పిటిషన్నే యూటర్న్ తీసుకుంటూ మాకు వద్దండి అని అన్నారు. అదే మీరు దీని ప్రకారం ఇక్కడ కూడా అదే ఊహించవచ్చు. మనం వేసిన పిటిషన్కి ఇక్కడ ఇంకో న్యాయవాది, ఇంకో లాయర్ గారు వచ్చేసి మేము చేస్తామంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారా, లేదు విత్డ్రా చేసేసి ఇక్కడ ఆపేస్తారా అనేది తెలుస్తుంది. అయినా సరే ఉన్న సాక్ష్యాలని బట్టి, ఇప్పటివరకు జారీ చేసిన సాక్ష్యాలని బట్టి, వాళ్ళు వేసిన రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఎవరైతే వాళ్ళు సైట్ చేశారో, పోలీసులు ఎవరినైతే సైట్ చేశారో వాళ్ళందరి పాత్ర కూడా ఉన్నట్టే ఉంది ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా. రిమాండ్ రిపోర్ట్ లో ఆయన చూశాడు, ఫలానా ఆయన చూశాడు, ఆ రోజు దీంట్లో కస్టడీలో ఉన్న చూశారు అంటున్నారు. చూసినప్పుడు వాళ్ళందరినీ కూడా 201 కింద ఎక్యూజ్ గా చూపించాలి. వాళ్ళందరూ కూడా ముద్దాయిలు కానీ చూపించాల్సిన సందర్భంలో వాళ్ళని సాక్షులుగా పెట్టి ఉన్నారు. దీని మీద కూడా సిట్ తన నివేదికలో, తన రిపోర్ట్ లో ఏం చేపట్టదు, ఏం ఫైల్ చేస్తుంది అనేది కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఫైల్ చేసిన తర్వాత మనం దాన్ని కూడా మనం చేసుకుందాం అని చెప్పేసి చెప్తున్నాం. ఇంతవరకు మా మిత్రులు ఇందాక అన్నట్టు ఇలా వ్యతిరేకంగా రేపు అయిపోతే మీరు ఉద్యమం ఆపేస్తారా అదే అంటే, ఏమండి మనం ఫలానా వ్యక్తికి, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఎక్కడా మేము పోరాటం చేయట్లేదండి.
ఈ సొసైటీలో ఉన్న మానవ హక్కులు ఎక్కడైతే ఉల్లంఘన జరుగుతో అటువంటి వాటి మీదే మనం పోరాటం కొనసాగిస్తామండి. ఎప్పటికీ ఎంత ప్రెజర్ ఉన్నా సరే మా పోరాటం అనేది ఎప్పుడు ఆగదండి, ఎలా సాగుతూనే ఉంటుందండి. ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా మేము వచ్చి నిలబడుతూనే ఉంటామండి. నేను పిడిఎస్ నారాయణ, అడ్వకేట్, మానవ హక్కుల కమిటీ కన్వీనర్. గాలి విజయలక్ష్మి గారి తరపున మే 28వ తారీఖు నుంచి నేటి వరకు మా హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు తమ జేబులో డబ్బులతోనే ఈ వ్యవహారం అంతా నడిపారు తప్ప ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి సింగిల్ పైసా వాళ్ళు ఇస్తామన్న తిరస్కరించినటువంటి ఘనత మా హ్యూమన్ రైట్స్. రెండోది, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీల దగ్గర సేవ్ చేయబడినటువంటి మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ తమ్మని మేము వేసినటువంటి పిటిషన్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అది ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారం, అది ఇవ్వడం కుదరదు అని చెప్పినప్పుడు మా తరపున హ్యూమన్ రైట్స్ కమిటీ తరపున విజయలక్ష్మి గారి తరపున మా వాదన వినిపించినాక ఏపీపీ గారు కోర్టుకు రానంటువంటి పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్ గా విజయలక్ష్మి అనేటువంటి ఆమె మా కమిటీలో ఏ ఒక్క సభ్యులని సంప్రదించకుండా ఒక పిటిషన్ వేయడం జరిగింది, కొత్త లాయర్ గారిని పెట్టుకుంటామని. ఆమె మీద ఎంత ఒత్తిడి ఉందని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ. ఆదిత్య అనే లాయర్ గారు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కోర్టు వేసిన పిటిషన్ హీరింగ్కి వచ్చే సమయంలో అర్ధరాత్రి పూట నో అబ్జెక్షన్ తీసుకొని వేసిన తర్వాత విజయలక్ష్మి గారు గతం అడిగిందే, విజయలక్ష్మి గారి యొక్క బంధువులందరూ గతం అడిగిందే సిబిఐ విచారణ కావాలి అని. దాన్ని పరిగణలో తీసుకొని అక్కడ వేసిన పిటిషన్ అది ఈ రోజున ఆమె నాకు వద్దు అంటే ఒక బలహీనమైనటువంటి మహిళ మీద ఎంతటి బలవంతమైనటువంటి పోలీసు వ్యవస్థ యొక్క ఒత్తిడి, రాజకీయ వ్యవస్థ మీరు ఊహించాలా. ఆయన మమ్మల్ని వద్దు అన్నది ఆ రకమైన ఒత్తిడి వల్లని మేము భావిస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా వ్యవస్థ మీద జరిగేటువంటి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి బాధితులు వచ్చినా రాకపోయినా మానవ హక్కుల సంఘం దృష్టికి వస్తే దాన్ని సమాజం మీద మానవ హక్కుల ఉల్లంఘన కిందే భావించి న్యాయపరంగా సమాజాన్ని మేల్కొల్పే పరంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోనూ అలాగే దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూడా లీగల్ బ్యాటిల్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ కేసులో అని మీ అందరికీ తెలియజేస్తున్నా. కారణం ఏంటంటే ఒక మహిళ మీద ఒత్తిడి రావచ్చు, ఒక వర్గం మీద ఒత్తిడి రావచ్చు, కానీ వ్యవస్థ మీద ఒత్తిడి చేస్తే ఆ యొక్క వ్యవస్థ ఎప్పుడైనా సరే ఆ యొక్క బలవంతుల మీద తిరగబడే అవకాశం ఉంది. అది లీగల్ బ్యాటిల్ అనేది హైకోర్టులోనూ ఉన్నత న్యాయస్థానంలోనూ ఈ పిటిషన్ మీద చేస్తాం. కారణం ఏంటంటే కరెక్ట్గా నిన్నటికి మేము వేసిన 2 పిటిషన్లు జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి ఈ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ రాష్ట్ర స్థాయిలో ఉన్నత కమిటీ దగ్గర జిల్లా స్థాయిలో పోలీస్ కమిషనర్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ నెట్వర్క్ ఎన్ఆర్ ప్రొడ్యూస్ చేయమని అడిగిన దాని మీద ఆర్డర్స్కి రావాల్సిన పరిస్థితుల్లో ఈ పిటిషన్ మాకు వద్దని డైరెక్ట్గా చెప్తే ఏమవుద్దో అని లాయర్ గారిని మార్పించారు. మేము చెప్పం, ఎందుకంటే సమాజానికి ఏది ఉపయోగం అదే చేస్తాం మేము. జస్ట్ ఆ వకాలతో పెద్ద టెక్నికల్ ఇష్యూ. మా ఇష్యూ ఏంటి, ఈ న్యాయం ఇక్కడ జరిగితే ఇంకోసారి కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా నేరస్తులే. కాబట్టి ఈ యొక్క వ్యవహారం అనేది మీ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనే మా ఉద్దేశం. ఏదైనప్పటికీ కూడా మీరందరూ కూడా ఈ పోరాటంలో ముందు కూడా మాకు సహకరిస్తారని, ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా మా యొక్క బెజవాడ బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ కమిటీ బెజవాడ బార్ అసోసియేషన్ స్పందిస్తుంది.